నమస్కారం అందరికీ. మన తెలంగాణ రాష్ట్రంలో ఎంహెచ్ఎస్ఆర్‌బీ నిర్వహించిన నర్సింగ్ ఆఫీసర్ నియామక ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియ కోసం జనవరి 5, 2026న మేము కూడా అసోసియేషన్ తరపు నుంచి వెళ్ళాము. ఎక్కడి దాకా వచ్చిందని చెప్పేసి మన గోపీకాంత్ సార్‌ని అడిగితే 400+ సబ్జెక్షన్స్ ఉన్నాయి. అవి క్లియర్ అవ్వగానే మీకు లిస్ట్ ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పారు. 430 పైగా అబ్జెక్షన్స్ వచ్చాయి. అవి అవ్వగానే వారంలో ఇచ్చేస్తామని ఒక మాట అయితే చెప్పారు. వారం అనగా జనవరి 12 అలా అవుతుంది. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది, అందరూ కూడా కాదు, కొంతవరకు వాళ్ళు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టర్ చేసుకోకముందే, అనగా మన నోటిఫికేషన్ వచ్చిన సమయానికి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు అప్లికేషన్ చేయాలి. కానీ వాళ్ళు వాళ్ళ స్టేట్ రిజిస్ట్రేషన్తోనే అప్లికేషన్ చేశారు. ఇప్పుడు వచ్చిన ర్యాంకును బట్టి, వాళ్ళకు వచ్చే అవకాశాలను బట్టి ఇప్పుడు వాళ్ళ స్టేట్ నుంచి మన స్టేట్కి రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరికైనా కూడా నాన్ లోకల్ కేటగిరీలో ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్ర వ్యక్తులు రాసుకోవచ్చు, అది అందరి హక్కు. కానీ అప్లికేషన్ చేసే సమయానికి వాళ్ళ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. కానీ మన రాష్ట్రంలో అలా చేయలేదు. నోటిఫికేషన్లో క్లియర్గానే ఉంది, అప్లికేషన్ చేసే సమయానికి మీరు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసి దాంతోని అప్లై చేయాలని ఉంది. కానీ కొందరు మాత్రం వాళ్ళ స్టేట్ రిజిస్ట్రేషన్తోనే అప్లై చేశారు. ఇప్పుడు ర్యాంకును బట్టి చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే, కొంచెం 1 మార్కు 0.5 మార్క్స్ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ అయిపోతారు. ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళు ఇలాంటివి ఏమైనా రిజెక్ట్ అయిపోతే, ఆ నాన్ లోకల్ కేటగిరీలో మన స్టేట్లో ఉన్న లోకల్ వాళ్ళు ఆ మెరిట్ పరంగా పైకి వెళ్ళిపోతే కింది వాళ్ళకి అవకాశం వస్తుంది. ఏ రాష్ట్రమైనా కూడా ఆ రాష్ట్ర ప్రజలకే, వాళ్ళకే అవకాశాలు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఇతర రాష్ట్రాలలో ఎలా రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయో, అవి వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతున్నాయో వాటి గురించి కూడా మేము ఒకసారి క్లియర్గా వీడియో చేస్తాము. మొత్తానికి మన రాష్ట్రంలో మన నర్సింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలనే ఆలోచనలో మేము ముందుకెళ్తున్నాము. దీనికి మీరు అందరూ కూడా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. మొత్తానికి ఇది ఈ విషయం. ఈ మొత్తం విషయం పైన మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ ఒపీనియన్స్ని పంచుకోండి.